నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. ఇలాంటి పథకాలు మిగతా రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కావచ్చు, రాజకీయాల్లో అలాగే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేందుకు వాళ్ళకి కల్పిస్తున్నటువంటి సముచిత స్థానం గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా వర్సిటీ కట్టించారు అని విన్నాం. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వాళ్ళ మహిళల కోసం చాలా పథకాలను ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసింది ఏంటి? మహిళలకు ఎంత గౌరవం దక్కింది? అలాగే ఆయన సొంత తల్లి చెల్లి కూడా అవమానాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? అలాగే మరి ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల కోసం ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సరే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొదటిసారిగా మహిళలకు కూడా సముచిత స్థానం కలగాలి అని చెప్పి మహిళల కోసం ఎన్నో ప్రణాళికలు ఆయన తీసుకొచ్చారు అని చెప్పి విన్నాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ మహిళల కోసం ఏం చేసిందంటే ఏం చెప్తారు? అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రచారంలో భాగంగానే కూడు గూడు గుడ్డ అనే 3 అంశాలను తీసుకొని వచ్చి ఆయన ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తున్నానని చెప్పని, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తానని చెప్పని ఆయన నినాదంతో పార్టీ స్థాపించారు. అఖండ విజయం సాధించారు. అట్లాగే ఆయన అనుకున్నట్టుగా కిలో ₹2 బియ్యం పథకం, ఆడవాళ్ళకు చీర, మగవాళ్ళకు దోవతి ₹50కే అందించటం, చేనేత వస్త్రాలు, అలాగే పక్కా ఇళ్ళు, అది ఆయన అనుకున్నాడు, చేశాడు, చేసి చూపించాడు. అంటే సంక్షేమ పథకాలని ముందుగా మొదలుపెట్టిన తొలి ముఖ్యమంత్రి ఆయన. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేశాడు. ఈరోజు కూడా కిలో ₹2 బియ్యం పథకం జరుగుతూనే ఉంది. అలాగే ఇళ్ళ నిర్మాణం. అప్పటి వరకు ఇళ్ళ నిర్మాణాల పరిస్థితి ఎలా ఉండేదంటే, ఏదన్నా అగ్నికి ఆహుతైనా, లేదు తుఫాన్లు వచ్చి ఇల్లు, అంటే అప్పుడు అన్నీ పూరిళ్ళు ఉండేవి, లేదంటే తాటాకులతో వేసుకున్నటువంటి ఇళ్ళు కొన్ని ఉంటా ఉండేవి, అవి చావిళ్ళు ఇవన్నీ ఉంటా ఉండేవి, అవన్నీ కొట్టుకుపోతూ ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసేదంటే, ఒక 50-100 తాటాకులు, ఒక 25 బొంగులు ఇచ్చేసి, కొంత నగదు ఇచ్చేసితే మిగిలినన్నీ ఇళ్ళు సమకూర్చుకొని కట్టుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఇళ్ళు కింద లెక్క అప్పుడు వాళ్ళు ఇచ్చేదానికి. అలాంటి దాన్ని పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ తర్వాత మహిళల గురించి ఆలోచించేసి ఆయన ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించాడు. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఆ తర్వాత మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని అన్న నందమూరి తారక రామారావు గారే మొదలుపెట్టారనమాట. ఇప్పుడు ప్రతిభాభారతి గారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిభాభారతి చాలామంది మహిళలను ఆ రోజు శాసనసభ్యురాలని, చాలా పిన్న వయసులో శాసనసభ్యురాలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కనుక చూసుకుంటూ ఉంటే, ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రతిభాభారతి గారిని శాసనసభాపతిగా చేశారు, స్పీకర్గా, తొలి మహిళా స్పీకర్. ఇది కూడా గమనించుకోవాలి. మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ ఎవరు చేయలే. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చేయలేదు, ఇప్పుడు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేయలేదు. ఇప్పుడు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. రెండోది, ఆ రోజు మహిళలకు సంబంధించి మామూలుగా సహజంగానే అప్పుడు పల్లెటూరులో కావచ్చు, లేకపోతే సిటీల్లో కూడా కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యో, పిడకల పొయ్యో, లేకపోతే మన ఊళ్ళలో ఉండేటువంటి పత్తి కట్టో వీటితోటి ఒక గొట్టం పెట్టుకొని ఊదుకుంటూ వంట చేసుకునే పరిస్థితులు ఉండేవి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు దీపం పథకం కింద, ఆ రోజే దీపం పథకం అనేది బయటకు వచ్చింది. అందరికీ గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది సబ్సిడీతోటి. ఆ తర్వాత ఇదే కాదు, ఇది ఇస్తే సరిపోదు, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలి, వాళ్ళల్లో వాళ్ళ ఒక ఐక్యంగా ఏర్పాటైపోయి 10 మందిగా ఒక గ్రూప్గా ఉండేసి, వాళ్ళ చేతి వృత్తులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే పాడి పరిశ్రమకు సంబంధించింది కావచ్చు, లేకపోతే కుట్టు పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళలో నైపుణ్యాన్ని బయటకు తీసుకొద్దాం అనే ఉద్దేశంతో వాడు తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్టాల్లో వాటిని అమ్మించే కార్యక్రమం, ఎగుమతులు చేసిన కార్యక్రమం కూడా చేపట్టడానికి డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ. తర్వాత ఆ రోజు ఆడపిల్లలు చదువుకి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో దూరంగా ఉన్నటువంటి, అంటే పల్లెల్లో ఉండేవాళ్ళు, గ్రామాల నుంచి పల్లెల్లో ఉంటారు చాలామంది కూడా, వాళ్ళకు సంబంధించింది కావచ్చు,
పక్క ఊరి నుంచి వచ్చే వాళ్ళ కోసం కావచ్చు, ఆడపిల్లలకి సైకిల్ ఇచ్చాడు స్కూల్కి రావడానికి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది. మళ్ళీ ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన దృష్టాల్లో ఏంటంటే చాలా సందర్భాల్లో చెప్పాడు, ప్రతి మహిళ కూడా ఇంటికి ఆర్థిక మంత్రి ఆమె. వాళ్ళు కనుక సక్రమంగా చేసినటువంటి 80% కుటుంబాలు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాయి. కారణం ఏంటంటే పిల్లాడికి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, అత్తమావలకి ఏం కావాలని క్షుణ్ణంగా తెలిసిన మహిళ కనుక ఆమె చేతిలో ఇబ్బంది లేని పరిస్థితుల్లో కనుక ఉంటే ఏం చేసుకుంటారనేది ఆయన మొట్టమొదటి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మకాల నుంచి చూసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ సతీమణి కూడా ఎలా వ్యాపారం చేసి ఏ విధంగా చేసుకుంటుందో ఆయన తెలుసు. కాబట్టి వాళ్ళకు ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారన్న ఆలోచన ఆయనకు మొట్టమొదటి కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం కావచ్చు, లేకపోతే P4 విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఇందుకు తీసుకురావడానికి కారణం. అంటే ఇక్కడ మనకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి చాలా కార్యక్రమాలు ప్రచారం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో విఫలమయ్యారు. ప్రచారం చేసుకోవడంలో ఒకటే కాకుండా సార్, ఇప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం, మనం తల్లికి వందలం డబ్బులు పడ్డప్పుడు కూడా దానిపైన విష ప్రచారం చేశారు. ఇప్పుడు స్త్రీశక్తి పథకం పైన కూడా అంటే మహిళలకు వాళ్ళకే ఏదో ప్రేమ ఉన్నట్టు, మహిళల మీద వాళ్ళే మహిళల కోసం ఏదో కార్యక్రమాలు చేసినట్టు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మహిళల కోసం ఏమైనా తీసుకొచ్చినా కూడా ఈ విధంగా ప్రజల్లోకి తప్పుదోవ పట్టించే విధంగా తీసుకెళ్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు జరిగింది ఏంటి? నిజంగానే మరి వాళ్ళు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదా మహిళలు? మరి ఇప్పుడు ఆ ప్రచారాలను టీడీపీ బాగానే తిప్పికొడుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? ఇప్పుడిప్పుడే కొంచెం వీళ్ళు కూడా తిప్పికొట్టే కార్యక్రమం మొదలు పెట్టారని నేను భావిస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు సమగ్రంగా వీళ్ళు సమర్థవంతంగా కూడా తిప్పికొట్టల, అందులో అనుమానమే లేదు. అందువల్లే పార్టీ 23 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఏం తక్కువ చేశారని చెప్పి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాలకు పరిమితం కావాలి, 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి రావాలి. కాబట్టి అక్కడ ఇలా లోపం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. రెండోది, స్థానిక శాసనసభ్యులు చాలామంది మీద వ్యతిరేకత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం. కాకపోతే ఇప్పుడు అదృష్టం ఏందంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఆయన దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు ఇవే సరిదిద్దుకోమని చెప్పి చెబుతున్నారు. కాబట్టి అవి ఎన్నికల నాటికి ఆ ప్రభావం లేకుండా చూసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చేసింది ఇక్కడ కూడా ప్రచారం చూసుకోండి మీరు, అతను ఏ కొత్తది ప్రారంభించినా కూడా ఫుల్ పేజీలు యాడ్స్ ఇచ్చుకునేవాళ్ళు. అది వాళ్ళ సంస్థకి విపరీతంగా వెళ్ళిపోతూ ఉండేవి. 30-40% వాళ్ళ సంస్థలకి, మిగిలిన అన్నిటికి కలిపి మిగిలిన శాతం ఇవ్వడం కూడా జరిగేది. విపరీతంగా ప్రచారం చేసుకునేవాడు, పెద్ద సభ ఏర్పాటు చేసేవాడు, ఆ ఊర్లో స్కూళ్ళు అన్నీ మూసేయించేవాడు, కాలేజీలన్నీ మూసేయించేవాడు, పరదాలు కట్టేసేవాళ్ళు, దుకాణాలు మూసేయించేవాడు, చెట్లు నరికేయించేవాడు, హడావుడి చేసేవాడు, అక్కడ సభ ఏర్పాటు చేసేవాడు, బట్టనెక్కి వచ్చేవాడు. అసలు వీళ్ళు ఏమీ లేదు, ఏది చేసినా మెదలకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రచారం దృష్టి కూడా వీళ్ళు పెద్దగా పెట్టట్లా. కాకపోతే రోజుకోటి వారానికి ఒకటి చేసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు తెలిసిద్దని వీళ్ళు భావిస్తున్నారు. కానీ అది కూడా చేసుకోవాలి నిస్సందేహంగా. కాకపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఇంటింటికి వెళ్ళి చెప్పన్నాడు కదా, దాంట్లో చాలా వరకు చేరినవి. ఇంకా ఎక్కువగా దీని గురించి అంటే ఇంకా చాలా ఉన్నాయి, అంటే సమగ్రంగా దాన్ని విపులంగా చెప్పలేకపోతున్నారు. ఇంకా కొన్ని కూడా తీసుకొని వెళ్ళాలి, ఆ క్రమంలో ముందుకెళ్ళాలి. ఇప్పుడు దీనికి సంబంధించింది వచ్చేతలకి మహిళలకు సంబంధించి ఈరోజు 5 రకాల బస్సుల్లో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, లేకపోతే ఎక్స్ప్రెస్సు, మెట్రో ఎక్స్ప్రెస్సు, అలాగే టౌన్లో ఉన్నటువంటి ఆర్డినరీ సిటీ బస్సులకు సంబంధించి ఈ టైట్లో ప్రయాణం మహిళలకే అవకాశం. రెండోది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఎంత బాగా చేస్తారంటానికి నిదర్శనం ఏంటంటే ప్రత్యేకంగా ఇటు బస్సులు ఏర్పాటు చేయటమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహిళా కండక్టర్లకు ఇవ్వాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అంటే ఇంకోటి, దీనివల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగిద్ది కాబట్టి బస్ స్టాండుల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు చూసుకోవాలనే దాని మీద కూడా దృష్టి పెట్టాడు. అందుకోసం ఇప్పుడు దాకా ఆలస్యమైంది. బస్సుల సంఖ్య కూడా అది పెంచారు. ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందంటే అంటే ఆయన ఏదైనా మొదలు పెడితే, ఏదైనా పని ప్రారంభిస్తే అది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మొదలు పెడతాడు ఆయన. ఇప్పుడు రెండోది P4 విధానం కూడా అదే కదా. నిజంగా P4 విధానం చాలా గొప్పది, సమర్థవంతంగా అమలు చేయగలిగితే. చంద్రబాబు నాయుడు గారి సమర్థ గురించి మనం మాట్లాడుకునే స్థాయి మంద కాదు నిస్సందేహంగా. కానీ కింద అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారనే దాని మీదే అది ఎంత విజయవంతం అనేది ఆధారపడి ఉంటుంది. అది నిస్సందేహంగా కూడా ఈరోజు చాలామంది దాతలు ఉన్నారు గ్రామాల్లో. ఈరోజు కూడా చాలామంది దేశ విదేశాల్లో ఉన్న దాతలు ఉన్నారు.
వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎంతమంది సద్వినియోగం చేస్తున్నారు, ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం మనం. ఈరోజు కనుక అది సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎవరైతే ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుకొచ్చారో, ఎవరైతే బంగారు కుటుంబాలను వీళ్ళు సెలెక్ట్ చేశారో వాళ్ళకి వీళ్ళకి సమన్వయంతో కనీసం సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళతో కలిసి మాట్లాడుకునే విధానాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే నిధులు కేటాయిస్తారో, ఎవరెవరికి ఇవ్వాలని చూసుకుంటున్నారో ఎక్కడ కూడా వక్ర మార్గం పట్టకుండా, ఇబ్బందులు లేకుండా, ప్రజాప్రతినిధులు దాంట్లో ఏలు పెట్టకుండా అవి గనక ముందుకు తీసుకెళ్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం 1,00,000 మందిని తీసుకున్నారు. ఈ 1,00,000 మందిలో గనక వాళ్ళు ఏదైనా పని ప్రారంభించారనుకోండి, దానికి సహాయం చేయడానికి 2-3 సహాయం కావాలి కదా. అంటే ఈ సంవత్సరానికి ఒక 3 లక్షల మంది కనుక దాని మీద ఆధారపడి ముందుకెళ్తున్నారనుకోండి, వాళ్ళకి ఇలా వచ్చే సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రభుత్వం మీద భారం తగ్గిద్ది కదా. ముందు ప్రభుత్వం మీద ఉచితాలకు దూరం అవుతారు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. అంటే వాళ్ళు ఇచ్చే ఉచితాల మీద ఆశపడకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యం బయటకు వచ్చింది, ఆత్మ విశ్వాసం పెరిగిద్ది. తద్వారా ఇంకా కుటుంబం మీద వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దృష్టి పెడతా ఉంటారు. పిల్లలకి మార్గదర్శకంగా నిలుస్తారు, 10 మందికి మార్గదర్శకంగా నిలుస్తారు. అంటే ఇప్పుడు వరకు కూడా రాజకీయ పార్టీలు ఏం చేసినాయి అంటే మహిళల్లో చైతన్యం వస్తే తట్టుకోలేవనే ఆలోచనతో ఇప్పుడు వరకు మహిళా రిజర్వేషన్ కూడా మొన్నటిదాకా అది నోచుకోలేదు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. వాటిని ఛేదించాలి అంటే కేంద్రంలో లేడు కదా చంద్రబాబు నాయుడు గారు. కనీసం రాష్ట్రంలో ఆయన పరిధిలో ఏం చేయాలనే ఉద్దేశంతో వీటన్నింటినీ ముందుకు తీసుకొస్తున్నాడు అనేది నేను భావిస్తున్నా. అన్నీ తీసుకొచ్చే మంచి పథకాలే, అది అమలు చేసేది వాళ్ళు మగవాళ్ళు. వాళ్ళు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలామంది చాలా ఆలోచన విధానాలు మార్పులు ఉంటాయి. రాజకీయంగా ఆలోచించుకునే వాళ్ళు తను మాత్రమే రాజకీయంగా ఉండాలనుకుంటాడు. తన భార్యో, తన కుమార్తె, తన కోడలో రాజకీయంగా ఉంటే తట్టుకోలేరు రాజకీయ నాయకులు. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఆధిపత్యం చేసుకోవడానికి ఇప్పుడు మారింది కాబట్టి, చదువుకున్న పిల్లలు ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఓ రకంగా చూసుకుంటా ఉంటే ఉద్యోగస్తు సంఖ్యలో ఆడవాళ్ళ ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని వ్యాపార రంగంలో కూడా పెంచుకుంటా వెళ్తే ఉద్యోగమే కాదు మేము ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిభ ఉంటుంది, ఆ ప్రతిభకి ప్రోత్సాహం ఉండదు, సరైన ఆర్థిక వనరులు వాళ్ళకు ఉండవు. ఇలాంటి వాళ్ళు గుర్తించి కనుక వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగితే మట్టిలో మాణిక్యాలు చాలా బయటకు వస్తాయి. దానివల్ల సమాజానికి ఎంతో మేలు జరిగిద్ది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. అందుకనే చాలా మంచి పథకం అది, సమర్థవంతంగా పనిచేయగలిగితే. దీనికి సహకరించాల్సిన అధికారులు, పార్టీ శ్రేణులు. ఇప్పటికే మహిళల గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు బాబు గారు. అలాగే మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కాబట్టి చూద్దాం సార్, మరి దానికి అడ్డుకట్ట అనేది చాలా వరకు ఇప్పుడు ఏంటంటే గాంజాను ఆపేశారు కాబట్టి కొంత ప్రభావం తగ్గుతుంది. ఇంకొంచెం చైతన్యపరిస్తే రేపొద్దున గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒకనాడు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఈ రోజులైతే లేవు కదా. కాస్త స్వేచ్ఛ పెరిగింది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి రక్షణ కలిగించే విధంగా కనుక ముందుకెళ్తే నిస్సందేహంగా కూడా అడ్డుకట్టపడిద్ది. ఆ విధంగానే ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.